క్రికెట్ ప్రపంచంలో ప్రేక్షకులు అందరూ కోరుకునే మ్యాచ్, టీఆర్పీ రేటింగ్లు బద్దలయ్యే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఒక ఇండియా పాకిస్తాన్ ప్రేక్షకులే కాదు, ప్రతి ఒక్క దేశం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గమనిస్తూ ఉంటారు ఈ దాయాదుల పోరు. రండి మాట్లాడుకుందాం, ఏ టీం ఈ రోజు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీరు లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా మీ యొక్క బెస్ట్ విషెస్ని ఇండియన్ టీంకి తెలియజేయండి. అయితే ఇండియా టీంలో చాలా వరకు ఈరోజు ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు కూడా బరిలోకి దిగుతున్నారు. అయితే ఓపెనర్స్గా జైస్వాల్ మరియు రోహిత్ శర్మ దిగితే బాగుంటుందని చాలా మంది క్రికెట్ అభిమానులు మరియు మాజీ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓపెనర్స్గా ఇద్దరు ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్సే, ఇద్దరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిలో ఎవరిదైనా ఒక్క వికెట్ పడినా కానీ ఇంపాక్ట్ బ్యాటింగ్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అలాంటప్పుడు వీళ్ళిద్దరిలో ఒక ప్లేయర్ ఉండి ఇంకొక జూనియర్ ప్లేయర్ని మనం అయితే తీసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే తీసుకురావచ్చు. అదేవిధంగా జైస్వాల్ని మనం తీసుకున్నట్టయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా మనకి వర్కౌట్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి జైస్వాల్ని ఓపెనర్గా దిగాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా కోరుకుందాం. ఇక రెండు టీంలు ఈ వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే టీమిండియా మంచి విజయంతో ఈ మ్యాచ్ ఆడుతుంటే పాకిస్తాన్ ఆడిన ఒక మ్యాచ్లో కూడా ఓడిపోయి ఈ మ్యాచ్ ఆడుతుంది. ఇక బ్యాటింగ్లో చూస్తే ఇండియన్ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. పాకిస్తాన్తో పోలిస్తే పాకిస్తాన్ టాప్ ఆర్డర్ చాలా వీక్గా కనిపిస్తుంది ఇండియన్ టీం టాప్ ఆర్డర్తో కంపేర్ చేసుకుంటే. ఇటు బౌలింగ్లోనూ ఇటు ఫీల్డింగ్లోనూ అద్భుతమైన ఫీల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇక హై క్లాస్ ఫీల్డింగ్ అయితే మనం అయితే చూసాం గత మ్యాచ్లో. ఇక పాకిస్తాన్ చూస్తే మాత్రం లోగా వాళ్ళ ఫీల్డింగ్ కూడా కనిపిస్తుంది. జనరల్గా పాకిస్తాన్ గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ బౌలింగ్ అయితే స్ట్రెంత్గా కనిపిస్తుంది వాళ్ళ బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే. కానీ అలాంటి బౌలింగ్ అటాక్ కూడా షాహిన్ అఫ్రీది వంటి బౌలర్స్ కూడా, హారిస్ రఫ్ వంటి బౌలర్లు కూడా పెద్దగా ప్రభావితం చూపించలేకపోయారు. ఒకవేళ ఈ రోజు టీమిండియా ఓడిపోయినా కానీ తర్వాత ఆడేది చిన్న టీములతోనే కాబట్టి ఆ రెండు టీముల మీద విజయం సాధించినా కానీ తర్వాత స్టేజ్కి అయితే ఇండియా మూవ్ అవుతుంది. ఇక పాకిస్తాన్ ఈ రోజు ఖచ్చితంగా గెలవాలి. వాళ్ళకి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇక తర్వాత ఉన్న రెండు మ్యాచ్లు విజయం సాధించినా కూడా వాళ్ళు నెక్స్ట్ టీం మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. అమెరికా కనుక తమ ఆడిన అన్ని మ్యాచ్లు కనుక విజయం సాధిస్తే ఇండియా మరియు అమెరికాలు ఇద్దరు కూడా నెక్స్ట్ మ్యాచ్ లెవెల్కి అయితే వెళ్తాయి. అది కాకుండా అమెరికా ఇక తర్వాత మ్యాచెస్లో ఏదైనా ఒక టీం మీద ఓడిపోతే మాత్రం అప్పుడు ఏమైనా అవకాశాలు అయితే పాకిస్తాన్కి ఉంటాయి. అది కూడా 100% అని చెప్పలేని పరిస్థితి. ఎలా ఉన్నా కానీ ఈరోజు ఫేవరెట్గా అయితే టీమిండియా విజయం సాధిస్తుందని చెప్పి మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరైతే లైక్ కొట్టండి, కామెంట్స్